అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈ రోజైతే సాటర్డే అయితే నేను బియ్యం పిండితో ఇలా ప్రమిదలు చేసి దేవుడికైతే పూజ చేసుకున్నాను. మీరు ఈరోజు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చోలే కర్రీ చేశాను. అవి శనగలు అంటారు కదా, సో వాటిని అయితే 8 గంటలు బాగా నానబెట్టుకొని ఇలా నానిన తర్వాత కుక్కర్లో ఉప్పు పసుపు వేసి అలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గ్రేవీకి అయితే ఇక్కడ నేను 5 టమాటోస్ తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మనమైతే ఈ టమాటో పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర తగినంత కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక టమాటా గ్రేవీ ఉంది కదా, సో అదైతే దాంట్లో పోసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, తగినంత కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా శనగలు అంటే చోలే అంటారు కదా, సో వాటిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఆ వాటరు వంపకుండా మొత్తం దాంట్లోనే వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మూత పెట్టి ఒక 20 నిమిషాలు అయితే అంతే ఉడికించుకోవాలి. ఈ విధంగా 20 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ అనేది దగ్గరకు అవుతుంది కదా, సో అప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ అయిన చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. సో నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా చోలే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా అయితే చోలే కర్రీ ప్రిపేర్ చేసి నైట్ జొన్న రొట్టె ఉంటే ఈ విధంగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.